హాయ్ హలో నమస్తే స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం ఒక పత్తిపూని రమాబాయ్ని జస్ట్ ఫన్నీగా రోస్ట్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఫన్నీ రోస్ట్ మాత్రమే. కొద్దిగా బుర్ర పెట్టుకొని ఫన్నీగా చూడండి. వీడు మీకు తెలుసో తెలియదో, వీడి పేరే రామాబాయ్ అని పెట్టుకొని కేవలం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారో వాళ్ళ మీద మాత్రమే వీడియోస్ చేస్తాడు. ఎందుకంటే వాడికి అక్కడే రీచ్ కావాలి, ఫాలోయింగ్ కావాలి కాబట్టి. అదేదో హెల్దీగా సార్కాస్టిక్ గా వాళ్ళని రోస్ట్ చేస్తే సరిపోద్ది కాదు. వీడు వాళ్ళని బూతులు తిడతాడు. తిట్టడం పక్కన పెట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా లాగుతాడు. గౌరవ్ రాజ్ అని ఒకడు మోడల్ గాడు ఉంటాడు. వాణ్ణి అంటే ఓకే, కానీ వాడు చేసుకున్న పెళ్ళానితో సహా వాడి భార్య అందాన్ని కూడా అన్న నీచుడేడు. తప్పు కదా. సో నీచులు నీచంగానే మాట్లాడతారు మాస్టారు అన్నట్టు వీడు కూడా ఒక నీచుడే అని చెప్పడానికి వచ్చిన. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడానికి నేను సపోర్ట్ కాదు అండ్ అపోజ్ కాదు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళని నేను రోస్ట్ చేశా. అండ్ అలాగే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళని మాత్రమే, కొంతమందిని మాత్రమే తీసుకొని ఈగోకి పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడి బూతులు తిట్టే వీడిని కూడా రోస్ట్ చేద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. మళ్ళీ వీడు మన మీద కూడా వీడియో చేశాడు. అదేదో మంచిగా హెల్దీగా సార్కాస్టిక్ గా చేస్తే బాగుండేది, బట్ క్రింజ్ చేసాడు. మళ్ళీ వీడు ఓవర్ యాక్షన్. అరే వద్దురా, నువ్వు మాట్లాడకరా. పమేరియన్ కుక్క ఎంత క్యూట్ ఉంటుందరా, ఎంత ముద్దుగా ఉంటుందిరా. అమ్మాయిలు ముద్దులెట్టేసుకుంటారు. ఆ కుక్కతో నన్ను పోల్చాడంటే నాకు వీడు కాంప్లిమెంట్ ఇచ్చినట్టు. తెలుసా, ఇది వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఫుల్ గా రోస్ట్ చేశాడు మామ. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళని రోస్ట్ చేశాను రా, కానీ నీలాగా అతి చెయ్యాలా. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ తెలుసుకుంటారు. వాళ్ళకి చెప్పాను నేను బెట్టింగ్ యాప్ అంటే ఇది అది. అండ్ నేను చేసిన ప్రమోషన్స్ చాలా సార్కాస్టిక్గా ఉంటాయి. పాయింట్ ఏంది, ఒక 50,000 సబ్స్క్రైబర్స్, 1,00,000 మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారనుకో, వాడికి ప్రమోషన్స్ అనేవి వెళ్ళవు. ఎందుకంటే వాడికి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. వాడికి ప్రమోషన్స్ వెళ్ళడమే కష్టం రా బాబు. అలాంటోడికి ఎల్లక ఒక బెట్టింగ్ ప్రమోషన్ అనేది వెళ్తే వాడు చేసుకుంటే, వాడు డబ్బుల కోసం చేసుకున్నాడు పాపం. వాడు పడిన కష్టానికి ఫలితం రాక ఏదో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేసుకుంటే వాడిని కొన్నిసార్లు యాక్సెప్ట్ చేసుకోవచ్చు భయ్యా. ఎందుకంటే వాడికి ప్రమోషన్సే వెళ్ళవు. బట్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండి, మిలియన్స్లో ఫాలోయింగ్ ఉండి, అలాంటోడికి ప్రమోషన్స్ అనేవి చాలా వెళ్తాయి. ఒక పాలరేజీ బిస్కెట్ యాప్ ప్రమోట్ చేసినా కానీ వాడికి వేలలో డబ్బులు ఇస్తారు. బట్ వాడు అలాంటి ప్రమోషన్స్ కాదని లక్షలకి అత్యాశకి పోయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వాడిని నువ్వు పాయింట్అవుట్ చేయడంలో మేబీ ఇట్స్ యాక్సెప్టబుల్, బట్ నా అన్వేషణ లాగా వాడు పెద్ద వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తుండు, యూట్యూబర్స్ని మాత్రమే టార్గెట్ చేస్తుండు. మిలియన్స్లో సబ్స్క్రైబర్స్, మిలియన్స్లో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులని వాడు అంటుండు. వాడు కరెక్ట్గానే ఉన్నాడు బెట్టింగ్ విషయంలో 80%. అండ్ ఇంకో 20% వాడు కేవలం వాడికి కాంపిటేటివ్ ఉన్న యూట్యూబర్స్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది అక్కడ. బట్ వాడు పెద్ద వాళ్ళని అంటుండు, కానీ వీడు చిన్న క్రియేటర్స్ని అంటుండు. అరే చిన్న క్రియేటర్స్ని అంటే నీకేం వస్తుందరా? పాలరేజీ బిస్కెట్ యాప్ ప్రమోషన్ కూడా రాదాడికి. నువ్వు వెళ్ళి వాడిని అంటే అక్కడ నువ్వు అర్థం చేసుకోలేదని అర్థం. ఎర్రిపు అక్షయ్ గారితో చేరి ఫుల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. దొంగనా కొడుకు వీడు అంట. అరే మీ అమ్మ దగ్గర ఏమైనా దొంగతనం చేశానా? మీ చెల్లి దగ్గర ఏమైనా దొంగతనం చేశానా? లేదుగా. ఏదో నీ పెళ్ళాం దగ్గరకు వచ్చి కాళ్ళు లేపి మెటల్ దొంగతనం చేసినట్టు మాట్లాడతావేంట్రా పిచ్చినా కొడక. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. దొంగనా కొడుకు ఏంట్రా? దొంగనా కొడుకు ఎవడరా? దొంగనా కొడుకు పిచ్చినా కొడక. ఫుల్ గా బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేశానంట. చేసిందే ఒక్కటి, ఫుల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అరే గట్ల నిందలేయొచ్చా? అరే ఛాతి ప్లేస్ లో వట్టల ప్లేస్ లో ఛాతి ఉన్నట్టు అంత హైప్ అవుతావే ఏంట్రా? ఊపిరి ఆపుకొని మరీ హైప్ అవుతున్నావు ఎదవా. ఎవరు పెద్ద గొర్రె ఇరికి వీడు చేసి పైగా జనాలందరినీ కన్విన్స్ చేశాడు అనమాట. కన్విన్స్ చేసిన తప్పారా? ఇప్పుడు నా సబ్స్క్రైబర్, నా ఫాలోవర్ ఉంటాడు. అరే బెట్టింగ్ యాప్ అంటే ఇది ఇలా నడుస్తుంది అని నాలెడ్జ్ ఇచ్చుకున్నా, వాళ్ళకి నేను హెల్ప్ చేశా. నీలాగా తిట్టలేదురా పిచ్చినా. దీనికంటే లేదురా, బర్రెలకి పాలు పితుక్కోరా పోయి. వాడు ఫస్ట్ స్టేషన్ చూడు పోయి. అరే బర్రెలకు పాలు పితుక్కుంటే ఏమవుతుందిరా? డబ్బులు వస్తాయి కదరా. అరే బర్రెలు ఒక 10 ఉన్నాయి అనుకో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంత సంపాదించాడు, బర్రెలు కూడా అంత సంపాదిస్తాడు. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా ప్రెషర్ ఉంటుంది ఫుల్గా. బర్రెలున్నోడికి ఉండదు. వాడు హ్యాపీగా విన్నావా బర్రె పిల్ల, తిన్నావా బర్రె పిల్ల ఎంజాయ్ చేస్తాడు బర్రెలతోని. అది పాయింట్. 10 బర్రెలు ఉన్నాయనుకో, హీ ఈజ్ రిచర్ దెన్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ.
అనా ఈ గేదెలని కొండ మళ్ళీ మనకేమొస్తుంది? పాలొస్తుంది, పెరుగొస్తుంది, వెన్నొస్తుంది, జున్నొస్తుంది, ఆ తర్వాత దున్న శకుంతలు వస్తుంది. అరే నువ్వే ఒక చిన్నపాటి బర్రెలా ఉన్నావు కదరా, ఒక 10 బర్రెలు ఇయ్యి మరి, పితుక్కుంటా పాలు ఇస్తావాను. లేదు మరి ఎందుకు రా వాగుతావు? ఫ్రస్ట్రేషన్ చూడేదవా? బర్రెలకి పాలు పితుక్కోరా పోయి. నువ్వు పెద్ద కటర్ హిందూ, హాయ్ చందు. నువ్వు పెద్ద కటర్ హిందూ, కటర్ హిందూ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అరే నేను మనిషిని రా బాబు, ఫ్రమ్ సనాతన్. నువ్వు పెద్ద వీడిని మాత్రం నమ్మకండి రా. వీడు రాడ్ రోస్టర్, రాడ్ ని వెనకాల దింపుతలేదు, నోట్లోంచి బయటకు వస్తుంది. రాడ్ రోస్టు వెనకాల రాడ్ దింపితే నోట్లోంచి వస్తుందంట. ఇండియాకి రా దింపు, ఫేస్ టు ఫేస్. ఎందుకురా బాబు, నువ్వు ఇండియాకి రావు, నేను అక్కడికి రాలేను. నువ్వు అక్కడేమో కూర్చొని వాగుతా ఉంటావు ప్రతి ఒక్కడి మీద. ఫ్రస్ట్రేషన్ ఇట్లా అంటారు వీడు. ఫ్రస్ట్రేషన్ ఎందుకురా అతి చేస్తావు? నువ్వు కూలుగుండు, ఎవడైనా పెడుతుండా? లేదుగా. వీడు అంటే వీడికి మాట్లాడేటప్పుడు వట్టకాయలు ఛాతీలోకి వస్తాయన్నమాట, అందుకే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇట్స్ మీ పవర్ మారి వీడియో పెట్టిండు అన్నమాట, చాలా మంచిగా అనిపించింది. బెట్టింగ్ యాప్స్ లలో పైసలు అయితే ఇన్వెస్ట్ చేయకండి. నేను ఎన్ని రోజులు చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. సో ఇంకా ఇక ముందు కూడా. మళ్ళీ సజ్జనార్ సారు వీడు చేసిన వీడియోని కొలాబ్ యాక్సెప్ట్ చేశారా? ఎందుకు? నంబర్ 1 చెప్పి అంటే వీడే. రోడ్డు మీద డబ్బులు ఎగిరేసినోడు, నీళ్ళల్లో డబ్బులు పడేసినోడు. వీడిని ఎలా వదిలేశారా? క్షమాపణ చెప్తే మళ్ళీ వీడికి వీడు వచ్చి ఎలివేషన్ ఇవ్వడం. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. అరే నువ్వు అని ఆడు ఈడు ఉమ్మడం కాదురా, నేనే ఉమ్ముస్తా మీ అందరి మీద. దొంగ నా కొడకల్లారా, దొంగలను వదిలేస్తారేంట్రా? మంచి పంచి దొంగల్ని కళ్ళ ముందరనే దొరికినా మళ్ళీ ఈడో వచ్చి నీతులు చెప్తాడు. రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే ప్రామిస్ చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా. అక్కడ విజ్జుగాడు గాడు కూడా మామూలుగా పర్ఫార్మెన్స్ ఇరగదీయలేదు, వీడు మామూలుగా పర్ఫార్మెన్స్ ఇరగదీయలేదు. ఇద్దరు మంచిగా లాలీపాప్ చేసుకున్నారు. కానివ్వండి రా, కానివ్వండి. అతికి ఆస్కార్ ఇచ్చారనుకో, టాప్ 10 లో వీడి పేరు కూడా ఉంటుందిరా. మళ్ళీ ఇప్పుడు ఒక మెయిన్ టాపిక్ చెప్తా. ఇప్పుడు వీడికి ఇండియాలో ఉన్న బెట్టింగ్ యాప్సే ప్రాబ్లం అయితే, ఇండియాలో ఉన్న ఇండియన్స్ యూత్ మాత్రమే వీడికి మెయిన్, వాళ్ళ గురించే వీడు ఆలోచిస్తున్నట్టయితే, ఇప్పుడు అమెరికాలో కూడా చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైక్ అక్కడ అమ్మాయిల్ని ఇండైరెక్ట్ ప్రాస్టిట్యూషన్ కూడా చేయిస్తారు, కొన్ని పార్ట్ టైం జాబ్లు దొరకవు, సో వాళ్ళని అట్లా వాడేస్తారు. వాళ్ళ సొంత రూమ్మేట్సే. మన ఇండియన్స్ బాయ్స్ ఏమో బ్రోకర్గిరి చేస్తారు, అమ్మాయిలతోనేమో ప్రాస్టిట్యూషన్ చేయిస్తారు. అండ్ అక్కడ కొన్ని ప్లేసెస్లో చాలా రేసిజం ఫేస్ చేయాల్సి వస్తుంది మన ఇండియన్స్. అండ్ యూఎస్ అనేది ఒక ఇండైరెక్ట్ ఎనిమీ లాగా కూడా తయారవుతుంది మన ఇండియాకి. వీడు అదే దేశంకి వెళ్ళి ఆ దేశంలో మన ఇండియన్ యూత్ పడుతున్న బాధల్ని మాత్రం వీడు పాయింట్అవుట్ చేసి మాట్లాడాడు. బట్ ఇండియాలో ఉన్న యూత్ గురించి ఏదో పెద్ద మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తాడు. ఎందుకంటే వాడికి రీచ్ కావాలి, వాడికి ఫాలోయింగ్ కావాలి. కాబట్టి వాడికి అంత కన్సర్నే ఉంటే అక్కడనే ఎన్నో కథలు జరుగుతున్నాయి ఇండియన్స్ మీద. వాటి గురించి వీడు ఎప్పుడు మాట్లాడితే గెంటేస్తారు ఇన్ని. అంతెందుకు, ఇండియన్ అమ్మాయిలు చాలా మంది గ్రీన్ కార్డ్ కోసం అక్కడున్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటారు, ముసలోళ్ళని కూడా పెళ్లి చేసుకుంటారు గ్రీన్ కార్డ్ కోసం. చాలా కొన్ని విషయాలు అయితే ఇక చాలా దారుణంగా ఉంటాయి, నేను మీకు చెప్పలేను. అలాంటివి జరుగుతాయి అక్కడ. ఇప్పుడు వీడు కూడా గ్రీన్ కార్డ్ కోసం అక్కడనే ట్రై చేస్తాడు, యూఎస్ వెళ్ళిపోతాడు, వేరే దేశంకి పనిచేస్తాడు. బట్ మన దేశం మీద కన్సర్న్ ఉన్నట్టు మాట్లాడతాడు. అరే అంత ఉంటే ఇండియాకి రా, ఇండియాలో ఉండి ఇండియాలో స్టార్టప్స్ ప్లాన్ చేయి, ఇండియాలో ఉన్న యూత్కి జాబ్లు, నేనే ఒప్పుకుంటాను నిన్ను. ఏ అమెరికన్ అట్లా చేస్తున్నారా? ఎంతమంది అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని అక్కడనే సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా? ఏదో ఇండియాకి వస్తాము, ఇండియాలో ఉంటాము, అక్కడ డబ్బులు చేసుకొని అని అంటారు కానీ రారు. ఇక్కడ అసలు ఉండరాళ్ళు, పక్క దేశాల్లోనే. దేశభక్తి సొల్లాపో మాట చెప్పాలి మామ, ఒక్క నాన్ వేసిన మామ, ఒక్క నాన్ వేసిన వీళ్ళందరికీ మొగుడు మామ. లిటరల్ గా చెప్పాలంటే చూడు, నువ్వు అబ్జర్వ్ చేయి, వీళ్ళందరూ బ్లోజాబ్ బాగానే ఇస్తుండగా. నాన్ వేసిన ఎథికల్ పర్సన్ అమ్మ. నాన్ వేసిన వల్ల ఎందులో చాలా నేర్చుకున్నాం అమ్మ. నాన్ వేసిన ఒక్క నాన్ వేసిన ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఒక్క నాన్ వేసిన సాప కొడుతున్నాడు జనాల్ని. నమ్మ నాన్ వేసిన ఒక్కసారి యూట్యూబ్లో వీడు పేరు తీసుకున్నాడని వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నా వట్టకాయగాడు. వట్టలు ఎలా జోకాలి వీని దగ్గర నేర్చుకోండి. వట్టలు జోకడంలో వీడి తర్వాతే ఎవడైనా.
నాన్ వేసిన బట్టలు తెగిపోతాయిరా, కొంచెం తగ్గు. ఆయన నాన్ వేసిన చేసేది కరెక్ట్ కాదు అని ఎవడు అనట్లేదు, నేను అనట్లేదు, దాన్ని కొంచెం మైండ్లో పెట్టుకోండి. సో వీడియో అయితే ఇది మావా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్, నమస్తే, జై హింద్, భారత్ మాతాకి జై.